మార్కు సువార్త 16, 19, 20 వచనాలు. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపుడా, వాక్యైన మా దేవానికి అనేక వందనాలు తండ్రి. ఈ ఆరోహణ దినమందు నీ ఆరోహణ చరిత్రను మేము ధ్యానము చేయుచున్నాం. నీ ఆరోహణ ద్వారా కలిగిన భాగ్యాలన్నీ మేము తలంచుకొనుచుండగా మా అందరి జీవితంలో ఆరోహణ అంతస్తు దయచేయము. మేమందరము కూడా ఈ అనుభవము పొందగల ధన్యత దయచేయము. ఒక దినము నువ్వు మా కొరకు రానయ్యున్నావు దేవా. ఆ దినము నీతో కూడా దేవా నీ వలే ఆరోహణమై నీ రాజ్యములో స్థిర నివాసం ఏర్పరచుకొనగల ధన్యత దయచేయి. వినిచున్న ప్రతి బిడ మనస్సు నీ వాక్యం తట్టు త్రిప్పుకొనుము దేవా. ఈ సంగతులు అందరూ నమ్మిక కలిగించుము. నమ్మిక ద్వారా దేవా ఇది అనుభవించి కృప దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రభు ఆగమనములో ఆరోహణమవగల ధన్యత మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ఆరోహణ పండగ మనం ఆచరిస్తూ ఉన్నాం ఈరోజు. గమనించండి, ప్రభు యొక్క ఆరోహణము చాలా విలువైంది, ఘనమైంది. ఆయన ఆరోహణం చెప్తుంది ఆయన ఎక్కడి వాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడో రుజువు చేస్తుంది. ఆయన వెళ్ళుట వచ్చుటను రుజువు చేస్తుంది. ఆయన పరలోకము నుండి వచ్చినప్పుడు అందరి నేత్రాలకు అది కనబడలేదు ఆయన రావడం, కానీ వెళ్ళడం ప్రతి నేత్రము అక్కడున్న చాలామంది చూడడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభుని వారు చూస్తూ ఉండగా ప్రభు ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం చూస్తే ఈ యొక్క అనుభవం ఎంత గొప్పది. ప్రతి వారికి కూడా భూలోకములో పుట్టుక మరణం అనేది ముగింపుగా ఉంటుంది ఎవరి చరిత్రకైనా. కానీ ప్రభు చరిత్రకు మరణం ముగింపు కాదు. ఆయన పునరుత్థానము, ఆరోహణము, ఈ భూలోక యాత్ర అనేది ఆరోహణముతో ముగిసింది. ఆయన అనేక మార్లు చెప్తూ వచ్చాడు, నేను పరలోకము నుండి వచ్చాను, తండ్రి నన్ను పంపాడు, తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, తండ్రి మాట నేను మాట్లాడుతున్నాను, తండ్రి యొద్ద నుండి పంపబడ్డానని చాలా మార్లు చెప్పాడు. నా తండ్రి పని మీద నేను ఉన్నానని చెప్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వారు అభ్యంతరపడ్డారు కూడా. ఈయన దేవాది దేవుణ్ణి తండ్రి అంటున్నాడేంటి, ఈయన మరియ కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా అనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఆరోహణాన్ని రుజువు చేసింది. ఆయన ఎక్కడికి వెళ్ళాడో దాన్ని బట్టి ఆయన అక్కడి నుంచి వచ్చాడనేది రుజువు అయింది. దేవుని సంగమ గమనించండి, ఈ ఆరోహణ చరిత్ర చాలా గొప్పది. ఇందులో ప్రాముఖ్యమైన 3 విషయాలు మొదటిగా ధ్యానం చేసుకుందాం. ఒకటి, ఆయన ఆరోహణము ఆయన సంకల్పాన్ని స్పష్టం చేసింది. ఆయన సంకల్పాన్ని, ఆయన గొప్ప ఉద్దేశంతో వచ్చాడు, ఆయన గొప్ప పనితో వచ్చాడు. ఆయన వ్యర్థముగా రాలే, కేవలం పలకరించి వెళ్ళిపోవడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన రక్షించడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఆ గొప్ప సంకల్పముతో వచ్చాడు, ఆ సంకల్పాన్ని సంపూర్తి చేశాడు. ఆయన ప్రార్థించాడు 17వ అధ్యాయంలో కూడా, దేవా నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశానని. ఆయన అప్పగించిన పని సంపూర్తి చేశాడు. కాబట్టి ఆయన తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆ సంకల్పం అనేది సమాప్తమైంది. ఆయన
ఏ ఉద్దేశంతో భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరింది. మానవుల్ని రక్షించాలన్న దేవుని ప్రణాళిక, కుమారుని ప్రణాళిక అది నెరవేరింది కనుక ఎక్కడికి వెళ్తున్నాడంటే తండ్రి దగ్గరికి వెళుతున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ప్రభుని సాగనంపడానికి చాలామంది వచ్చారు. ఆ కాలంలో దాదాపు 500 మంది వచ్చారట. ప్రభుని చూస్తూ ఉన్నారు. వారు చూస్తూ ఉండగా వారికి ముందుగా తెలపబడలేదు ఆయన ఆరోహణం అవుతాడని. వారితో మాట్లాడుతున్నాడు, వారితో సాగుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకింపబడ్డాడు. ఏం చేయబడ్డాడు? ప్రత్యేకింపబడి ఆరోహణం అయ్యాడు. ప్రత్యేకింపబడకుండా మనం పరలోకానికి వెళ్ళలేం. నువ్వు ముందు పరలోకానికి వెళ్ళడానికి నువ్వు లోకము నుండి వేరు చేయబడాలి. ఏం చేయబడాలి? లోకము నుండి వేరు చేయబడాలి. మనం చూస్తే ఏలియా ఆరోహణములు కూడా ఏలియా ఎలీషా కలిసి నడుస్తూ ఉన్నారు. అయితే అగ్నిరథాలు వారిని వేరు చేసిన తర్వాతే ఏలియా ఆరోహణమయ్యాడు. నువ్వు వేరవ్వాలి లోకము నుండి. లోకములో నువ్వు మునిగిపోయి ఉండకూడదు. నువ్వు వేరు కావాలి, ఈ లోకము నుండి వేరు పారాలి. అప్పుడే గమనించండి, ఆరోహణ స్థితి పొందుకోగలం. ఆయన సంకల్పాన్ని స్పష్టము చేసింది. దేవుని బిడ్డలారా, ఆయన ఆరోహణము ఆయన సంకల్పాన్ని స్పష్టం చేసింది. వారందరూ ఒకటి ఊహించారు. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు కూడా అడిగారు, ఇదిగో నువ్వు రాజ్యం ఇస్తావా ఇశ్రాయేలీలకి, ఈ కాలమందైనా రాజ్యం ఇస్తావా అని అడిగారు. అంటే వారికి యేసు ఎందుకు వచ్చాడో వాళ్ళకి ఇంకా అర్థం కాలే. యేసు వచ్చింది భూలోక రాజ్యం స్థాపించడానికి కాదు, పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి. వారిని గమనించిన పాపము నుండి విడిపించడానికి వచ్చాడు, కానీ భూలోక రాజ్యాన్ని స్థాపించడానికి యేసు రాలే. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఆయన సంకల్పాన్ని స్పష్టం చేసింది ఆయన ఆరోహణం. ఆయన ఎందుకు వచ్చాడో ఆ పని ముగించాడు. ఆయన ముగించాడు గనక వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన వీళ్ళని రోమీల క్రింద నుండి విడిపించడమే సంకల్పంగా వస్తే అది సంపూర్తయిన తర్వాత వెళ్ళేవాడేమో. కానీ ఆయన రోమీల నుంచి కాదు, పాపము నుండి విడిపించాడు, ఆయన రక్షించాడు. రెండోది, ఆరోహణం ప్రభు యొక్క ఉనికిని రుజువు చేసింది. ప్రభు యొక్క ఉనికి. ఆయన అన్నాడు, ఇదిగో ఆయన వెళ్ళిపోతున్నానని వారిని సిద్ధపరచాడు, నేను వెళ్ళిపోతున్నానని చెప్తూ వచ్చాడు. అయితే ఆయన చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నానన్నాడు. ఆయన మీతో కూడా ఉన్నానని చెప్తున్నాడు. కాబట్టి గమనించండి, ఆయన గొప్ప. గమనించండి, ఆయన వెళ్ళిపోవడమే కాదు, వారితో ఉండడము కూడా. ఆయన ఉనికి వారు కలిగి ఉన్నారు. ప్రభు చెప్పండి, నేను వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపుతాను, నేనేమి చేశాను అవన్నీ ఆదరణకర్త కూడా చేస్తాడు. నా ద్వారా మీరేం ప్రయోజనం పొందుకున్నారో, నా ద్వారా ఏ సహకారాన్ని పొందుకున్నారు, ఏ ఆదరణ పొందుకున్నారు, ఏ స్వస్థత పొందుకున్నారో, ఏ వాక్యమును అందుకున్నారు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ కూడా చేస్తాడు. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వాళ్ళట్లా, ఇదిగో మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఎవరితో కూడా? మీతో కూడా. దేవుని బిడ్డలారా, ఆయన లేకపోయినా శరీరరీతిగా పరిశుద్ధాత్మ ద్వారా మనతో ఉన్నాడు. దేవుని సంగమా, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది. నిజంగా ఆయన వెళ్ళిన తర్వాత సువార్త ఇంకా ఎక్కువైంది. ఆయన ఉన్నప్పుడు, ఆయన వెళ్ళేసరికి మేడగదిలో మిగిలింది 120 మందే. ఎంతమంది ఉన్నారు? 120 మందే. కానీ తదుపరి సంఘం ఎంత పెరిగింది? ఒక రోజులో 3000 మంది అయ్యారు, 1000 మంది, లక్షల మంది అయ్యారు, కోట్ల మంది అయ్యారు, 100 కోట్ల మంది అయ్యారు, 1000 కోట్ల మంది అయ్యారు. ఇప్పుడు కోటాను కోట్ల మంది ప్రభు నామము క్రిందికి వచ్చారు. ఆయన ఉన్నప్పుడు కంటే ఎప్పుడు పెరిగింది? ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాతే పెరిగింది. నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరం అన్నాడు. అందుకనే నేను వెళ్ళుట. చూడండి, ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా సేవ వృద్ధి అయింది, ఆయన ఉన్నప్పుడు కంటే వృద్ధి అయింది. ఎందుకంటే శరీర రీతిగా ఒక చోటే ఉండగలడు. కానీ ఇప్పుడు అన్ని చోట్ల, అన్ని ఖండాల్లో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఆయన సువార్త వెదజల్లబడుతుంది, విస్తరిస్తుంది. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఈ ప్రభు సువార్త వేగంగా విస్తరిస్తుంది. ఆయన లేకుండా ఈ సువార్త విస్తరిస్తుందా? గమనించిన, ఆయన ఉన్నాడు గనకే ఈ పని వేగంగా వృద్ధి చెందుతుంది.
ఆయన యొక్క ఆరోహణము ఆయన యొక్క ఉనికిని రుజువు చేస్తుంది. ఆయన మనతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ప్రాముఖ్యమైనది. వాక్యం వింటున్న వాళ్ళారా, ఇది ప్రాముఖ్యమైన సత్యం. మూడోది, ఆయన ఆరోహణము ద్వారా ఆయన వెల పరిపూర్ణంగా చెల్లించాడని రుజువు చేసింది. ఆయన చెల్లించాల్సిన వెల పరిపూర్ణంగా చెల్లించాడు. ఆయన మనకు చెల్లించాల్సిన వెల సంపూర్తిగా చెల్లించాడు గనక పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఆరోహణం అది రుజువు చేస్తుంది. మనం చదువుకోవచ్చు. హెబ్రీ పత్రిక 11వ వచనం చదువుకుందాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండున. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెడుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు. ఆయన ఒక్కసారి బలి అర్పించాడట, ఒక్కసారి పరిహారం చేశాడు మన పాపములన్నిటికీ. ఆ కాలంలో ఇశ్రాయేలీయులు ఎవరి పాపానికి వారు బలులు అర్పించేవారు. సమాజం యొక్క పాపముల కొరకు ప్రధాన యాజకుడు బలులు అర్పించేవాడు. ఇలా బలులు సంవత్సరం అర్పింపబడేవి, అవి కూడా సంపూర్ణమే. కానీ యేసుక్రీస్తు ఒక్కసారిగా పరిహారము చెల్లించడం, మొత్తం వెల కట్టవేయబడింది. ఇంకా నీ కొరకు ఇంకేం చెల్లించాల్సిన పని లేదు. పూర్తిగా నీ వెల చెల్లించబడింది. శిలువ మీద ఏం చేయబడింది? పూర్తిగా వెల చెల్లించబడింది. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఆయన గాయాలే గుర్తులు. నీ వెల చెల్లింపబడింది అనడానికి గుర్తులేంటి? ఆయన గాయాలే. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన గాయాలు ఆయనకున్నాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. అక్కడ కూడా యేసు ప్రభు ఎలా ఉన్నాడు? వధింపబడినట్లున్నాడు. ఆయన గాయాలు ఇంకా ఆయనకున్నాయి. ఆ గాయాలు విజయపు గుర్తులు. ఆ గాయాలు నీ వెల పూర్తిగా చెల్లింపబడింది అనడానికి రుజువులు. కాబట్టి యేసు యొక్క గుర్తులు ఆయన శాశ్వత కాలం వరకు తీసుకెళ్తున్నాడు. ఎప్పటికీ ఆ గుర్తులు కలిగి ఉంటాడు యేసు ప్రభు. ఎప్పటికీ ఆ గుర్తులు కలిగి ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన గుర్తులు తెలియచేస్తున్నాయి, ఆయన గుర్తులు రుజువు చేస్తున్నాయి నీ వెల పూర్తిగా చెల్లింపబడిందని. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన తిరిగి లేచినప్పుడు కూడా చూస్తాం ఆయన గాయాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలిటి చాచి నా చేతులు చూడుమో, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమా. నేను దేని చూడమన్నాడు? నా ప్రక్కలో పెట్టి నా గాయాల్లోనికి చేయి పెట్టి నమ్మంటున్నాడు. తిరిగి లేచిన తర్వాత కూడా ఆయనకి ఏమున్నాయి? గాయాలే. వాళ్ళ గాయాలు లేకపోతే సిలువ వేయబడిన వ్యక్తి కాదంటారు. లేచినవాడు సిలువ వేయబడిన వ్యక్తి కాదంటారు. పరలోకములో కూడా సిలువ వేయబడిన యేసు ఈయన కాదంటారు. కాబట్టి పరలోకములో కూడా ఆ గుర్తులు కలిగి ఉన్నాడు. గమనించండి, యేసుని గుర్తుపట్టడానికి గుర్తులేవంటే ఆయన గాయాలే. ఏంటి? ఆయన గాయాలే. ఆయన గాయాలే గుర్తులు. చాలాసార్లు చెప్పుకున్నాను. సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి హిమాలయాల్లో వెళుతున్నట్ట, ప్రభు వచ్చి మాట్లాడుతున్నారట. కానీ నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతుంటే ఆయన అంటున్నాడట, ఇదిగో ప్రభువుని నేను మాట్లాడుతుంటే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతావు ఏంటంటే, ఆయన అన్నట్టు నువ్వు ప్రభు కాదు, నువ్వు యేసువు కావు. యేసువు అయితే గాయాలు చూపించు అన్నట్ట. యేసువు అయితే గాయాలు చూపించు అనగానే మాయమైపోయాడట. అంటే సాతాను ఏ వేషంలో వచ్చాడు? ప్రభు వేషంలో వచ్చాడు. వేషం వేయగలడు కానీ గాయాలు చేసుకోలేడు కదా. ఏం చేసుకోలేడు? గాయాలు చూపించలేడు కదా. ఎప్పుడైనా ఆయన గుర్తు గాయాలే. ఆయన గుర్తండి గాయాలే ఆయన గుర్తులు.
కాబట్టి నువ్వు నమ్మాల్సింది గాయాలను చూసే. పరలోకములు కూడా గాయాలు ఆయన గుర్తులు. నీ వేళ పూర్తిగా చెల్లింపబడింది అనడానికి రుజువులే అంటే ఆయన గాయాలు. దేవుని సంగమా గమనించండి. కాబట్టి ప్రాముఖ్యమైన సత్యం మనం తెలుసుకోవాలి. 3 విషయాలు. ఒకటి, ఆరోహణము ఆయన సంకల్పాన్ని స్పష్టం చేసింది. 2, ఆరోహణము ఆయన ఉనికిని రుజువు చేసింది, ప్రభు యొక్క ఉనికిని రుజువు చేసింది. 3వదిగా, ఆరోహణము పరిపూర్ణమైన వెల ఆయన చెల్లించాడు. పరిపూర్ణమైన చెల్లించాడు గనక ఆరోహణం అయిపోయాడు. ఇంకా నీకు చెల్లించాల్సిందేమీ లేదు, నువ్వు కట్టాల్సిందేమీ లేదు. అంతా ఆయన కట్టేశాడు. అంతా ఎవరు చెల్లించారు? ప్రభువే చెల్లించాడు. పూర్తిగా ఆయన చెల్లించేశాడు. కాబట్టి గమనించండి, మనం చూస్తే ఇప్పుడు ప్రభు ఒక ప్రత్యేకమైన రీతిగా ఉన్నాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, పరలోకానికి వెళ్ళాడు, ఆయన ప్రాణం పెట్టాడు. గమనించండి, ఇప్పుడు ఆ గాయాలు సాతానికి చాలా దిగులు. సాతాను ఆ గాయాలు చూస్తే భయపడతాడు. అతని అపజయం అంతా ఎక్కడుంది? ఆయన గాయాల్లో ఉంది. దేవుని బిడ్డలారా, యేసుని చూసినప్పుడల్లా ఆయన అలా ఉన్నాడు, సిలువ వేయబడిన వాడిగానే ఉన్నాడు. అతని అపజయం ఎప్పుడు గుర్తొస్తుంది. కాబట్టి గమనించండి, మన పాపమంతా తన మీద భరించాడు. ఎవరి మీద? ప్రభు మీద భరించాడు. మన భారమంతా తన మీద వేసుకున్నాడు. భారమెల్ల ప్రభు పైన వేసుకొను అని రాశారు అయ్యగారు. భారమంతా ఎవరి మీద వేసుకున్నాడు? ప్రభు తన మీద వేసుకున్నాడు. దానికి మనకు పరిహారం ఇచ్చాడు. ఒకసారి ఒక ఆఫ్రికా ఖండంలో ఒక మిషనరీ, ఆయన డాక్టర్ కూడా, అక్కడ సువార్త చెప్పి వైద్యం చేయడానికని వెళ్ళాడట. ఆ ఆఫ్రికా ఖండంలో ఆ తెగల మధ్య వైద్యం అందిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. ఇలా ప్రకటిస్తుండగా అక్కడ ఒక తెగులు వచ్చిందట. ఈ తెగులు రాగానే చాలామంది చచ్చిపోవడం మొదలుపెట్టారు ఆ వైరస్ వలన. దాన్ని ఎంతగా చూసినా దానికి వైద్యం చేయలేకపోయాడు. అప్పుడు చాలామంది తన కళ్ళ ముందు చనిపోవడం చూసి చాలా బాధపడి ఒకరోజు ఏం చేశాడంటే, ఆ రోగం బారిన పడిన, ఆ వైరస్ బారిన పడిన ఆ వ్యక్తి యొక్క వైరస్ తన శరీరంలోకి ఎక్కించుకొని ఆయన ప్రయాణమై తిరిగి ఇంగ్లాండ్ దేశం వచ్చి ఆయన చదివిన వైద్య కళాశాలకు వెళ్ళిపోయాడట. ఆ డాక్టర్లు, ఆ యొక్క ప్రొఫెసర్లు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో ఈ తెగులు వచ్చింది, దీని లక్షణాలు ఇవి, దీనికి వైద్యం లేదు గనక దీనికి వ్యాక్సిన్ కనిపెట్టండి, నా శరీరంలో ఎక్కించుకున్నాను, నా లక్షణాలు ఇవి, నా మీద పరిశోధనలు చేసి దీనికి విరుగుడు కనుక్కోండి అని అడిగాడట. వెంటనే ఆ డాక్టర్లు అందరూ ఆ వ్యాక్సిన్ కనిపెట్టడానికి చాలా ప్రయాసపడి మొత్తానికి దానికి వ్యాక్సిన్ కనుక్కొని అతనికి ఎక్కించి అతని మీద ట్రైల్ వేసి అతడు బాగుపడిన తర్వాత వ్యాక్సిన్ ఇచ్చి ఆ వ్యాక్సిన్ పట్టుకొని తిరిగి ఆ తెగల వారి దగ్గరికి వెళ్ళి ఆ వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళందరినీ కాపాడాడట. దేవుని బిడ్డలారా, ఈ కథ మన ప్రభు యొక్క కథ. మనందరికీ పాపపు తెగులు అంటుకుంది. ఇప్పుడు ఆ తెగులు ఆయనకి లేదు, కానీ మన పాపమంతా ఎవరి మీద వేసుకున్నాడు? తన మీద వేసుకున్నాడు. తన శరీరమందు శిక్ష విధించాడు, ఆ పాపానికి పరిహారము కనుక్కున్నాడు. ఆయన రక్తము ద్వారా మనకు ఈ యొక్క పాపపు వ్యాధి నుండి విడిపించాడు. దేని నుండి? రక్తము ద్వారా. చాలామందికి తెలుసు, కరోనా సమయంలో ప్లాజ్మా అనొక వైద్యం చేశారు కొంతమందికి. బాగుపడిన వాడి రక్తం యొక్క ప్లాజ్మా తీసుకొని రోగికి ఎక్కించడం మనం చూసాం. కొంతమంది చాలామంది బాగుపడ్డారు కూడా దాని ద్వారా. రక్తము ద్వారా ఆ రక్తాన్ని వారిలోకి ఎక్కించడం ద్వారా ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. దేవుని బిడ్డలారా, అలాగా యేసు గమనించండి మన కొరకు తన శరీరం అందు శిక్ష విధించాడు. దేవుని బిడ్డలారా, నీ పాపమునకు గమనించండి మందు కనుక్కున్నాడు. అయ్యగారు రాశారు, ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు, ప్రభు జతకిది సందు, పాప వ్యాధికి మందు. దేనికి మందుట? నీ పాప వ్యాధికి ఏది మందు? ఆయన శరీర రక్తాలు.
పాప వ్యాధికి మందు, ఆయన శరీరమందు దాన్ని గెలిచాడు. పాపమునకు పరిహారం కనుగొన్నాడు. గమనించండి, పాపమునకు మందు కనుగొన్నాడు. ఇప్పుడు ఆ మందు మనందరికీ ఇస్తున్నాడు. పాప బారిన పడిన, పాప వ్యాధి బారిన పడిన మనందరికీ ఏమి ఇస్తున్నాడు? యేసు రక్తము ద్వారా విరుగుడిస్తున్నాడు, మన పాపము నుండి విడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఈరోజు చాలా ప్రాముఖ్యమైంది. ఆయన మన కొరకు సిలువ శ్రమ పొందాడు, జయశీలుడయ్యాడు. ఏమయ్యాడు? జయశీలుడయ్యాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు చదువుకుందాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. అయినా సిలువలో చేసింది ఏమిటంటే, మన శత్రువును పట్టి కట్టి తెచ్చి ఏం చేశాడట? జయోత్సవముతో బాహాటముగా వేడుకకు కనపరిచాడట. సిలువ దగ్గర జరిగింది ఏంటంటే, మన శత్రువు ఓడిపోయాడు. ఎవరు ఓడిపోయారు? సాతాను ఓడిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ కాలంలో యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగేదంటే, ఈ రాజు అవతల రాజును ఓడించిన తర్వాత అతన్ని బంధించి తన రథానికి కట్టి వాడిని ఈడ్చికెళ్ళడమో లేకపోతే వెనకాల పరిగెత్తించు తీసుకెళ్ళి తన దేశస్తులందరి ఎదుట వెల్లడిగా తను ఎలా జయించాడో, అవతల రాజుని ఎలా గెలిచాడో అందరి ముందు ప్రదర్శిస్తాడు. గమనించిన దాని ద్వారా తన జయాన్ని గమనించండి అనేక మంది ఎదుట వెల్లడి చేస్తాడు. యేసు ప్రభు కూడా సిలువ మీద చేసిందలే. సాతానును దాని అధికారులను, ఈ లోకాన్ని ఏలుతున్నారు వాళ్ళందరూ, వారందరినీ పట్టాడట, కట్టాడట, సిలువ దగ్గర ఓడించాడట. గమనించండి, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు పరలోకమంతా చూస్తుందట. భూమి మీద యేసు సాతానుని గెలిచి అతన్ని బంధించి వెల్లడి చేశాడు. సాతాను ఓడిపోయాడని. ఎవరు ఓడిపోయారు? సాతాను ఓడిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆయన జయశీలుడు. ఇప్పుడు సాతానుకే అధికారం లేదు. భూమి మీద పాపము చాలా అధికారం చెలాయించేది. పాపము గమనించండి, భూమి మీద చాలా బలమైంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటూ, ఎందుకంటే పాపము చేయి ప్రతివాడు పాపానికి ఏమవుతున్నాడు? దాసుడైపోతున్నాడు. మనుషులందరినీ దాసుల్ని చేసింది పాపం, బానిసలను చేసింది పాపం. పాపము ఈరోజు భూమి మీద గమనించండి, యేసు రానంత వరకు అది సూపర్ పవర్ అన్నమాట. మనిషిని గమనించండి, ఈ పాపం ఏలుతుంది, కానీ యేసు వచ్చి పాపాన్ని గెలిచాడు, జయశీలుడయ్యాడు. ఏమయ్యాడు? జయశీలుడయ్యాడు. ఇక మానవుడు గమనించండి ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఆయన గెలిచాడు. యేసుక్రీస్తుని బట్టి మనందరము కూడా జయం పొందాం. దేవుని బిడ్డలారా, గమనించిన ఆయన పరలోకానికి ఆరోహణమయ్యి ఆయన మనకేం పంపించాడు? ఆదరణకర్తను పంపించాడు. ఏం పంపించాడు? యోహాను సువార్త 16:7 అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన యెడల ఆయన మీ యొద్దకు పంపుదురు. నేను వెళ్ళకపోతే ఎవరు రారంటున్నాడు? ఆదరణకర్త. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కుటాల్లో చెప్పుకున్నాం. ఆదరణకర్త ఎవరు? చక్కని సహకారి. ఎవరు? సహకారి. యేసు మనకు చక్కని సహకారి కదా. ఆయన ఆదరించాడు. ఆ స్థానంలో పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఆదరిస్తున్నాడు. ఆయన రక్షించాడు. నిన్ను నువ్వు రక్షించుకోలేనప్పుడు ఆయన రక్షించాడు. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరినీ పరిశుద్ధాత్మ ద్వారా రక్షిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ఏ సహాయము చేశాడు? అన్నీ కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. ఆదరించువాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆదరించువాడిగా ఉన్నాడు. ఒక తల్లి వలె ఆదరిస్తున్నాడు. మనకు చక్కని సహకారిగా ఉన్నాడు.
దేవుని బిడ్డరా, ఇప్పుడు మనము ఏ ఆదరణ లేని వారం కాదు, ఒంటరి వారం కాదు. ఇప్పుడు మనకు ఒక సహకారి ఉన్నాడు. నువ్వు చాలా ఆనందించాలి ఈ విషయంలో. ఎందుకంటే నీకొక తోడు దేవుడు ఇచ్చాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అనుకో, ఈ ఆదరణకర్త ఎప్పుడు నీలో ఉంటాడు. నువ్వు ఎప్పుడు చింతపడవు. నీ చింతకు రాగానే ఆయన ఆదరిస్తాడు. నీకు భయం రాగానే భయాన్ని పోగొడతాడు. నువ్వు ప్రార్థన చేయగానే నీ పక్షముగా తండ్రి దగ్గర ఆ వ్యాజ్యాన్ని తండ్రి దగ్గరికి తీసుకొస్తాడు. నీ ప్రతి చింత తీరుస్తాడు, ప్రతి లోటు పొడుస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు సహకారిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? సహకారిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది నాలుగవదిగా మనం చూస్తే మూడవదిగా ఆదరిస్తాడు. నాలుగవదిగా ఆయన గమనించండి, మనం చదువుకుందాం మత్తయి సువార్త 10:32. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషులు ఎదుట నన్ను ఎవడు ఎరగనన్నునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. గమనించండి, ప్రభు పరలోకానికి వెళ్ళాడు. మనుషులు ఎదుట ఎవడు ఒప్పుకుంటే వాడిని ఒప్పుకుంటాడట. ఒకరోజు నువ్వు నేను ప్రభు ముందు నిలబడాలి. మత్తయి సువార్త 25 చెప్పాడు, ఇదిగో ఆయన ముందుకు గొర్రెలు మేకలు కలిసి తేపడ్డాయి. అయితే ఆయన వేరు చేశాడు. గొర్రెలను కుడివైపుకి, మేకల్ని ఎడం వైపుకి తీసుకెళ్ళాడు. గొర్రెలతో అంటున్నాడు, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన పరలోకాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. మేకలతో అంటున్నాడు, ఇదిగో సాతానుకి దయ్యాలకి సిద్ధపరిచిన నరకములోనికి పోండి అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించిన, అక్కడ ముద్రేస్తాడు. ఇతడు ప్రభు ముందు, దేవాది దేవుని ముందు, యేసుక్రీస్తు ప్రభు నీకు ముద్ర వేస్తాడు. నువ్వు వచ్చావనుకో ప్రభు ముందు, ఈమె నన్ను నమ్ముకుంది అని ఒక ముద్ర వేస్తాడు. నన్ను సొంత రక్షకునిగా అంగీకరించింది ఈమె ఇదిగో రక్షింపబడింది. ఆమె పాపాలన్నీ నా మీద వేసుకున్నాను. ఆమె నా నీతితో కప్పబడింది. ఆమె గొర్రెల వరుసలోకి వెళుతుందని అటువైపు పంపుతాడు. గమనించండి, ఈమె అందరి ముందు నన్ను ఒప్పుకుంది, బాప్తీసం పొందింది, లోకం ఎదుట ఒప్పుకుంది అని నిన్ను ఘనంగా పరలోకానికి పంపుతాడు. నువ్వు ప్రభుని నమ్మలేదనుకో, ఈవిడెవరో నాకు తెలియదు అంటాడు. ఏమంటాడు? నువ్వెవరో నేను ఎరగనంటాడు. గమనించండి, ఎవరిని ఎరగనంటాడు? రక్షింపబడని వారందరిని ఏమంటాడు? ఎరగనంటాడు. రక్షింపబడి కూడా కొంతమంది ఒప్పుకోరు. చూడండి, లోకంలోకి వెళ్ళి యేసుని ఎరగననే చెప్తారు. మీ వేష భాషలు కావచ్చు, గమనించండి వారిలో కలిసిపోయి తిరిగే తత్వం కావచ్చు, చక్కగా లోకంలో నేను మీలో ఒకడినే అని చేరిపోతాం కదా. లోకంలోకి వెళ్ళగానే చక్కగా వాళ్ళ వేషం వేసేస్తాం, చక్కగా బొట్టు పెట్టేసుకుంటారు. లోకంలో నేను నీలో ఒకడినే అని చెప్పేస్తాం లేదా? అప్పుడు ప్రభుని ఒప్పుకోనట్టా కాదా? ఎవరిని ఒప్పుకోనట్టు? ప్రభుని నువ్వు ఒప్పుకోలే. నువ్వెవరివి అంటే నేను దేవుని బిడ్డను అంటావా? లేదు, నేను మీ వాడినే, మా వాళ్ళేనండి అంటే నువ్వు ఎందులోకి రావట్లే? దేవుని బిడ్డగా ఉండట్లే. నువ్వు దేవుని చేత స్వీకరించబడ్డా, దేవుడు నిన్ను స్వీకరించాడు లేదా? లోకంలో కూడా ఎవరు గుర్తింపుతోటే వెళ్ళాలి? నువ్వు దేవుని గుర్తింపుతోటే వెళ్ళాలి. దేవుని బిడ్డగానే పిలువబడాలి. కానీ అక్కడ అలా పిలువబడం. మనం ఏమంటాం? మా వాళ్ళండి. ఎవరా? నువ్వు దేవుని బిడ్డవా? అక్కడ వాడివా? ఇక్కడ ఈ వేషం, అక్కడ ఇప్పుడు బాగా కనబడుతుంది కదా. ఏ టైంలో? ఓట్ల టైంలో. గమనించండి, నువ్వెవరు అంటే పలానా అండి, మావోడే నిలబడ్డాడండి కదా. ఒకసారి ఒక ఆయన వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభుని అడిగాడు, ప్రభా నేను పరలోకానికి వెళ్ళాలి, ఏం చేయాలన్నాడు. ఏముంది, నీ దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించు, నీ పొరుగువాడిని నిన్ను వాళ్ళే ప్రేమించు అన్నాడు. విని వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ తిరగేసి అడిగాడు, ప్రభా నా పొరుగువాడెవడు అన్నాడు.
అంటే యేసు ప్రభు పక్కన ప్రతి ఓడు కూర్చుండిపోతున్నాడు. సామరీయుడు కూర్చుంటున్నాడు, పాపులు కూర్చుంటున్నారు, అన్ని రకాల వాళ్ళు కూర్చుండిపోతున్నారు. నేను నా పొరుగువాడిని ప్రేమించాలంటే ఎవడు నా పొరుగువాడు? నా పొరుగువాడు అంటే నా సొంత కులమోడే కదా, యూదుడే కదా అంటున్నాడు. ప్రభు అన్నాడు, నీకు ఒక కథ చెప్తా నేను అన్నాడు. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. అతడు ఒక యూదుడు. యెరూషలేములో నివాసం ఉన్న వారందరూ యూదులు. అతన్ని దొంగలు కొట్టి పక్కన పాడేశారు. ఆ దారిని ఒక ఆయన వెళ్తున్నాడు, యాజకుడు వెళ్తున్నాడు. అతడు యెరూషలేము వాసే. ఎక్కడు? ఇతనికి సంబంధించిన వాడే, కానీ చూసి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత పరిసయ్యుడు వచ్చాడు. అతడు యూదుడే. అతడు కూడా ఎవరు? యూదుడే. అతడు కూడా చూసి వెళ్ళిపోయాడట. కానీ సామరీయుడు వచ్చాడట. ఎవరా? మంచి సామరీయుడు. ఆగాడట, తన గాడిద దిగ్గాడట, అతని దగ్గరికి వెళ్ళాడు, అతనికి సహాయం చేశాడు, గాయాలు కట్టాడు, గాడిద ఎక్కించుకున్నాడు, పుట్టకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు, ఇక్కడ వైద్యం చేయించాడు, అతనికి డబ్బులు ఇచ్చాడు, అతడు బ్రతకడానికి కారణమయ్యాడు, అతడు నిలబడడానికి కారణమయ్యాడు. తనవాడు కాదు, కానీ సహాయం చేశాడు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవడు తన పొరుగువాడు? ప్రశ్నకు ప్రశ్న వచ్చింది కదా. ఆయన ఏమడిగాడు? నా పొరుగువాడెవడు? నీకు మేలు చేసిన వాడు ఎవరు చెప్పాలి? యేసే. ఎవరు మేలు చేశారు? నీకు ఉపకరించిన వాడు యేసు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవడు నీ పొరుగువాడు? ఇప్పుడు చెప్పు, నీ పొరుగువాడు ఎవడు? యేసే. ఆయన్ని ఒప్పుకోవాలి. ఆయన కాక లోకాన్ని ఒప్పుకుంటే నిన్ను ఆయన ఒప్పుకుంటాడు. అక్కడ నువ్వెవడవో నాకు తెలియదు అంటాడు. దేవుని బిడ్డలారా, నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి నీ వేషం మార్చేసావు కదా, అక్కడికి వచ్చేటప్పటికి ఆయన తిప్పేస్తాడు, నువ్వెవడవో నాకు తెలియదు అంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ప్రభు ఎంత ఏ స్థాయిలో చెప్పాడంటే, ఇదిగో చాలామంది కేకలేస్తారు, ప్రభా నువ్వు మా వీధుల్లో వెళ్ళలేదా, నీ పేరట మేము ప్రవచించలేదా, నీ పేరట స్వస్థతలు చేయలేదా అంటే అంత టోళ్ళు కూడా ఏమవుతారు? తృణీకరింపబడతారు, జాగ్రత్త అన్నాడు. కాబట్టి గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. సింహాసనం ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు. పరలోకానికి వెళ్ళాడు, ఇప్పుడు సింహాసనం కుడి పార్శ్వమున ఉన్నాడు. మనందరికీ ముద్ర వేసి తన బిడ్డలుగా మనకి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చేది ఎవరు? యేసే. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఒప్పుకుంటాడు. గమనించండి, ఇంకా ఐదవదిగా మనం చూస్తే ఆయన స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన. ఎవరితో పాటు కూర్చుండబెడతాడట? నిన్ను ఈ లోకము నుండి విడిపించాడు. ఇది శాశ్వతమైన లోకం కాదు, ఇది స్థిరమైన లోకం కాదు. ఇదేం కాదు? గమనించండి, పౌలు చెప్తాడు, ఈ దృశ్యములే దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు. కనబడేవన్నీ మాయట, కనబడందే నిజమట. మనకు సహజంగా మనకైతే కనబడంది మాయ, కనబడేదే నిజం. కానీ ఈ నేత్రాలకి ఏది కనబడుతుందో అది మాయ, రేపు మాయమైపోద్ది. ఈరోజున్న వ్యక్తి రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న మాట రేపు ఉండకపోవచ్చు. గమనించండి, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చు. మాయలోకం ఈ లోకం. ఏ లోకం? ఈ లోకం మాయలోకం. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం నుండి దృశ్యమైనవన్నీ నిత్యములు అనిత్యములు. చూసేవన్నీ అనిత్యం. ఈ శాశ్వత కాలం ఉండవు, శాశ్వత కాలం ఉండవు. అదృశ్యమైనవే నిత్యం. పరలోకం అనేది ఈ రోజు నీకు కనబడకపోవచ్చు, కానీ అది శాశ్వత కాలం ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సహవాసం నిత్యం ఉంటుంది, ఆ ఆనందము శాశ్వత కాలం ఉంటుంది, ఆ సమాధానం శాశ్వత కాలం ఉంటుంది. భూమి మీద సాతాను చక్కగా నిన్ను భ్రమపరుస్తాడు. సాతాను ఏం చేస్తాడు? నీకు గుడ్డితనం కలగజేస్తాడు, ఆ సత్యాన్ని చూడకుండా.
నీకు అసత్యాలన్నీ చూపెడతాడు, వాటి వైపు ఆకర్షిస్తాడు, నువ్వు వాటి వైపు వెళ్ళకు. నిత్యమైనవన్నీ పరసంబంధమైనవి, నిత్యమైనవన్నీ. కాబట్టి స్థిరపరుస్తాడు నిన్ను పరలోకములో. మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకములో ఉంది. మనం స్థిరపడాల్సింది అక్కడ. మన ప్లానింగ్ అంతా ఎక్కడ తీసుకోవాలా? మన భవిష్యత్తు అంతా ఎక్కడ ఊహించుకోవాలి? పరలోకములో. దేవుని బిడ్డలారా, భూమి మీద నువ్వు ఎంత ప్లాన్ చేసుకున్నా ఒకరోజు వదిలి వెళ్ళిపోతావు లేదా? నువ్వెంత బాగా నీ జీవితాన్ని ఊహించుకున్నా ఒకరోజు నువ్వు ఉండవు. శాశ్వతమైంది పరలోకమే, శాశ్వతమైంది. కాబట్టి స్థిరపరుస్తాడు ఆయన. ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. అధికారిగా ఉంటాడు ఆయన. ఎలా ఉంటాడు? అధికారిగా ఉంటాడు. దేవుని బిడ్డ, నిన్ను రక్షించిన వాడు నీకు అధికారిగా ఉంటాడు, నిన్ను విమోచించిన వాడే నీకు అధికారి. దేవుని బిడ్డరా, ఆయన గాయాలతో నిన్ను రక్షించాడు గనక నీ మీద పూర్తి అధికారం ఆయనది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వారందరూ స్తుతిస్తారు. గమనించండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడతారు. గమనించండి, ఇదిగో నువ్వు మా కొరకు ఏం చేసా? వధింపబడిన వారవై నీ రక్తమిచ్చి మమ్మల్ని కొన్నా ప్రతి వంశములోనండి. కాబట్టి నీవే మా ఏలిక. ఎవరు ఏలిక ఇప్పుడు? ఆయనే. ఒకసారి ఒక ఆఫ్రికా ఖండంలో ఒక తెగలో నాయకుడి యొక్క ఎన్నిక జరుగుతుందట. ఏ ఎన్నిక? నాయకుడిని ఎన్నుకుంటున్నారట. చాలామంది వారి అభిప్రాయాలు చెప్తుంది. నన్ను ఎందుకు నాయకుడిగా ఎన్నుకోవాలంటే అని చెప్తారు కదా, మనోళ్ళు కూడా చాలా చెప్తూ ఉంటారు. నేను ఈ చేశాను కాబట్టి నన్ను ఎన్నుకోండి అంటారు కదా. గమనించండి, అలాగా వారందరూ కూడా ఒక్కడి తర్వాత ఒక్కడు తమ అర్హతల గురించి చెప్పుకుంటూ వచ్చాడట. అందులో ఒకడిని ఎన్నుకున్నారట. ఆయన ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన ఏం చేయలేదట, ఆయన ఏమి సుదీర్ఘంగా ఏం చెప్పలేదట. ఆయన చొక్కా ఇప్పి నిలబడి గాయాలు చూపించాడట. నన్ను ఎందుకు ఎన్నుకోవాలి అంటే, ఒకరోజు మన యొక్క తెగ మీదకు ఒక సింహం లోపలికి వచ్చింది, మన పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చింది. అప్పుడు నేను అడ్డుపడినప్పుడు నాకు తగిలిన గాయాలు ఇవి, సింహం వలన కలిగిన గాయం. ఆ రోజు దానితో నేను పోరాడాను, నేను గాయపడ్డాను. దాని బారి నుండి మన పిల్లల్ని, మన వాళ్ళందరినీ నేను కాపాడాను. కాబట్టి నేనే నాయకుడిగా ఉండడానికి అర్హుడిని అన్నట్ట. ఇక్కడ కూడా యేసు ప్రభు తన గాయాలు చూపెడుతున్నాడు. ఏం చూపెడుతున్నాడు? ఆయన గాయాలు, గుర్తులు. ఆయన మాత్రమే నీ మీద ఏలుబడి చేయడానికి అధికారం కలిగిన వాడెవరు? యేసు. ఆయన గాయాలే గుర్తులు. ఆయన నీ మీద అధికారి. నీ హృదయ సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టుకోవాలి. దేవుని బిడ్డలను గమనించండి. అలాగే మనం చూస్తే ఈ ఆరోహణుడైన ప్రభువే తిరిగి వస్తాడు కూడా అని అపోస్తలుల కార్యగ్రంథం 1:11 చెప్తాడు. మీరు ఏ విధముగా ఆయన వెళ్ళుట చూచారో ఆ విధముగానే తిరిగి వస్తాడు. ఏ విధంగా వెళ్ళుట చూచారో తిరిగి వస్తాడు ఆయన. నీ ప్రభు మళ్ళీ వస్తాడు, నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాడు. యోహాను 14:4 చెప్తాడు, నేనుండి చోటను మీరు నుండి లాగున స్థలం సిద్ధపరచడానికి వెళుచున్నాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. ఎవరితో పాటు వెళ్తాం? మన ప్రభుతో పాటు వెళ్తాం. ప్రభుతో పాటు ఎత్తబడతాం మనం. గమనించిన ఎంత గొప్ప అనుభవమో. యేసు ఆరోహణం అవుతూ పరలోకానికి వెళ్ళాడు. ఒకరోజు మనం కూడా ఆయనతో పాటు ఆ ఆరోహణ స్థితి సంపాదించుకుంటాం. పరలోకంలోనికి ఆరోహణం అవుతాం ప్రభుతో పాటు. అది గొప్ప ఆనందం. మనం ఎదురు చూడాలి దాని కొరకు. దేని కొరకు ఎదురు చూడాలా చెప్పను. చాలామంది అంటారు కాటి కొరకు కాళ్ళు చాపుకున్నారండి. ఎదురు చూస్తున్నాడు. చావు కొరకు కాదు, ఎత్తబడడానికి ఎదురు చూడాలి. దేని కొరకు? గమనించండి, చనిపోయిన తర్వాత మనం ఎత్తబడాల్సిందే కదా. నువ్వు విడవబడతావా? అక్కడ విడవబడవు. యేసుని నమ్మావు, ఆయన పునరుత్థానాన్ని నమ్మావు గనక నువ్వు తిరిగి లేస్తావు. ఆరోహణాన్ని నమ్మావు గనక ఆరోహణమై ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళతావు.
గమనించండి, మన భవిష్యత్ అదే, మనం చూడాల్సింది అదే, మన దృశ్యం అదే, మన కళ్ళ ముందు కదలాడాల్సిన దృశ్యం ఇది. నువ్వు ప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళడం, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనం ఆ దృశ్యాన్ని కలిగి ఉండాలి. ఆయన ఆరోహణుడు అయ్యాడు. ఆయన ఆరోహణం వలన చాలా ప్రయోజనాలు. గమనించండి, మనకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఏం సిద్ధపరుస్తున్నాడు? స్థలం సిద్ధపరుస్తున్నాడు. గమనించిన ఆయనతో పాటు మనం యుగయుగాలు సహవాసం చేయబోతున్నాం. అందుకొరకు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఈ ఆరోహణ అంతస్తు పొందుకోవాలి. అలాంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపిణ మహోన్నతుడని కొందనాలు దేవా, నీవే నీ రాజ్యములోనికి ఆరోహణమై వెళ్ళావు దేవా. నీవే పరలోకము నుండి వచ్చా, తిరిగి పరలోకము చేరా దేవా. మాకు స్థలం సిద్ధపరుస్తున్నావు. ఒకరోజు మేము అందరము నీతో యుగయుగాలు ఉండడానికి నీ మేఘముల మీద నీతో పాటు ఆరోహణం అవుతాం దేవా. దినము కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఈ ఆరోహణ విశ్వాసం ప్రతి వారిలో కలిగించము. మేమందరము ఆరోహణం అవుతామని విశ్వాసం మాలో కలిగించము. నీ రాజ్యాన్ని స్వతంత్రించుకున్న ధన్యత మా ఎల్లరికి అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సంకల్పము.